నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. నిన్న చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ అది పాత చింతకాయ పచ్చడిలా ఉందని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే అనడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అంటే ఎన్నికలు జరగకముందే ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారు ఏమో అన్నట్టుగా ఉంది అని చెప్పేసి అనడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న చూస్తే వైసీపీ తన మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. కానీ అందులో ఏంటంటే తన సొంత శ్రేణులు అంటే వైసీపీ నేతలే దాన్ని చూసి అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారని చెప్పేసి, నిరుత్సాహంలో ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు సార్ తన ఆ మేనిఫెస్టో ఎందుకంత డొల్లగా ఉంది అనుకోవాలి మనం? సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా విధానం చూసుకున్న తర్వాత వాళ్ళ నాయకుల్లోనే ఒక 20-25% మందికి 2.5 సంవత్సరాల క్రితమే వాళ్ళ కాడి కింద వేయటం కూడా జరిగింది. వాళ్ళకి అర్థమైపోయింది అప్పటికి. తర్వాత కొంతమంది, ఎందుకంటే 151 స్థానాలు ఉన్నాయి కాబట్టి 20-30 మంది బయటకు వచ్చినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఉన్నంతకాలం అధికారాన్ని పంచుకుందాం, మనం అధికార పార్టీలో ఉందాం అని చెప్పని ఇప్పటి వరకు ఉగ్గబట్టుకొని ఉన్నారు చాలామంది. 2023 శాసనమండలి ఎన్నికల్లో అంటే మామూలుగా పట్టభద్రుల ఎన్నికల్లో 3 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలవడంతో ప్రజల యొక్క ఆలోచన విధానం ఏంటో వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అయినా సరే ఇంకా ఏదో ఆశ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాయ చేస్తారు అని భావించారు కొంతమంది నాయకులు. ఇంకా వాళ్ళు ఎమ్మట ఉండేవాళ్ళు ఎక్కువ మంది బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల కొంత మార్పులు చేర్పులు జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. కొంతమందిని ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చుకోవడం, అక్కడ అది వాళ్ళ అంతర్గత సమస్య, వాళ్ళ నిర్ణయం, దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆ రోజు పార్టీ మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత, స్థానిక శాసనసభ్యుల మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉందనేది అందరికీ అర్థమైపోయింది. కాబట్టి దీన్ని ఎలా మనం తగ్గించాలి అనే దాంట్లో కొంతమంది అభ్యర్థులు ఇటు మార్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన కలిసి సూపర్ 6 అనే వాళ్ళ మేనిఫెస్టోని విడుదల చేసేసి వాళ్ళు చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఏంటంటే 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామనంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం. ఎంతమంది పిల్లలున్నా కూడా అమ్మ ఒడి కింద ఒక్కోడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పని ప్రకటించటం. అలాగే రైతులకి 20,000 రూపాయలు ప్రకటించటం. మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయటం. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ప్రకటించటం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వీళ్ళు తీసుకెళ్ళగలిగారు. వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత దానికి మించి వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలు ప్రకటిస్తారని చెప్పి భావించారు. కానీ చాలా చప్పగా, అంటే 4,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు. వీళ్ళు ప్రకటించిన దాన్ని చూసుకుంటా ఉంటే 3,500 రూపాయలు, అంటే ఒక 500 రూపాయలు పెంచారు. అది కూడా ఎప్పుడు 2028 జనవరి, 2029 జనవరి, అంటే చివరి 2 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో దాన్ని అమలు చేయరు. ఇలాంటి డొల్లతనాలన్నీ దాంట్లో బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు ఏం సమర్థించుకుంటున్నారంటే వాళ్ళు అమలు చేసే అవకాశం ఉండే వరకే మేము ప్రకటించామని చెప్పి అని అన్నారు. అమలు చేసేవి అవకాశం ఉన్నంత వరకే, మేమేమి మాయ చేయడానికి ప్రయత్నం చేయట్లేదని చెప్పి అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్ముతారు అంటే 200ని 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. 2,000ను 3,000 చేస్తానంది మీరు. దానికి మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ మొదటి సంవత్సరం దాన్ని అమలు చేయకుండా తర్వాత 250 రూపాయల కాడికి ఇప్పటికీ మీరు 3,000 రూపాయలు చేశారు. అంటే మీరు చేయరనే అపనమ్మకం ప్రజల్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని అనడానికి కారణం ఏంటంటే 200 2,000 చేశాడు. ఆయన ఇచ్చాడు, ఒకే దఫా ఇచ్చాడు, ఇట్లా విడతల వారికి ఇవ్వలేదు కదా. ఇంకో మాట కూడా చెబుతున్నాడు ఆయన. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 3 నెలలు అవకాశం ఉండేది. ఒక 2 నెలలు ఏదన్నా వేరే ప్రదేశాలకు వెళ్ళినా కూడా పనుల వల్ల వెళ్ళొచ్చు, లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. మళ్ళీ తిరిగి వాళ్ళు వస్తే 3వ నెల అయినా సరే ఆ 3 నెలలకి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగేది. కానీ వీళ్ళు ఏం చేశారు, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అందుకోకపోతే
ఆ నెల వాళ్ళకి ఇవ్వటం మానేశారు. ఇట్లా వీళ్ళు కోతలు విధించడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు అంటే ఏప్రిల్ మే నెలతో కలిపి జూన్లో కలిపి జూలై 1వ తారీఖు నాడు 7,000 ఇస్తామని చెప్పి చెబుతున్నారు. అంటే ప్రజలకు ఓ నమ్మకం కలగలుగుతుంది. గతంలో ఆయన చేసి చూపించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే చేస్తారనే ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి కావచ్చు, లేదా పోలవరం గురించి కావచ్చు, పోలవరం 5 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి చెబుతున్నారు. మీరు ఇప్పటి వరకు మీరు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే అది కూడా ప్రజలు నమ్మట్లేదు. మీరు చెప్పేవన్నీ అమలు చేయలేరనే నమ్మకానికి వాళ్ళకు వచ్చేసారు. ఇది ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులకి నిరాశ నిస్పృహలతోటి తోడైంది. అంటే ఇంత డొల్లతనంగా ఎందుకు ఈయనకి ఇచ్చాడని ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. దాన్ని బట్టి వాళ్ళు రాజీనామాకి సిద్ధపడ్డారు, ఓడిపోతున్నాం అనే ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పని వాళ్ళ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. శాసనసభ్యులుగా పోటీ చేసేవాళ్ళు, లోక్సభ పోటీ చేసేవాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. రైట్ సార్, ఇక్కడ చూస్తుంటే ఈ మేనిఫెస్టో అనే కాదు, ప్రచారం కూడా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మంగళగిరిలో కూడా చూస్తున్నట్టయితే లోకేష్ గారి హవా నడుస్తుంది. అక్కడ ఎవరైతే ఉన్నారో లావణ్య గారు ఆమె అసలు ప్రచారం కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఓటమిని ఓటమి ముందే తెలిసిపోయిందని చెప్పేసి ప్రచారానికి వెళుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, అవన్నీ చేయట్లేదనేది ఒట్టి మాటలు. కానీ వీళ్ళతో పోల్చుకుంటే ఆ ఉధృతం లేదు. వీళ్ళకి వచ్చిన ప్రజాదరణ వాళ్ళకి రావట్లేదు. లోకేష్ బాబు గారికి వచ్చేసరికి దగ్గర ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 53,000 పైచిలకు ఆధిక్యత వస్తుందనేది ఇప్పటికున్నటువంటి సమాచారం. అది ఇంకెంత పెరిగిద్ది అనేది చూసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల కార్యక్రమం చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వచ్చిన శ్రేణులు కావచ్చు, ఆ ఉత్సాహం కావచ్చు చూస్తూ ఉంటే విజయోత్సవ ర్యాలీలాగా ఉన్నాయి తప్ప, విజయోత్సవ సభల్లాగా ఉన్నాయి తప్ప ఎన్నికలకి నామినేషన్ వేసే సభల్లాగా అనిపించట్లేదు. అంటే ప్రజలు అంత మమేకమైపోయారు వాళ్ళతోటి. ప్రజలు అంత స్వచ్ఛందంగా, అంటే సహజంగానే రాజకీయ పార్టీకి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చారా అని చూసుకుంటా ఉంటే అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. కాకపోతే వచ్చేవాళ్ళు కూడా ప్రేమతో వచ్చేవాళ్ళు ఉన్నారా, పార్టీ మీద అభిమానంతో వచ్చేవాళ్ళు ఉన్నారా, నాయకుల మీద అభిమానంతో వచ్చేవాళ్ళు ఉన్నారా అనేది చూసుకోవాలి. ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీలు వెనకబడి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి మాత్రం జనం విపరీతంగా వస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఒక నమ్మకం ఏర్పడిపోయింది జనాల్లో. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అనేది ప్రజలు వాళ్ళకై వాళ్ళు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈరోజు అందరూ కూడా సంఘటితంగా వస్తున్నారు. అది ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అని. ఏ స్థాయిలో అంటే 150 స్థానాలు పై మాటగా వచ్చే విధంగా వాళ్ళకి ఈ రోజు ప్రచారం జరుగుతూ ఉంది. అది ప్రజల్లో బలంగా వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి దానికి అందుకు ఆదరణ పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టో లేదనేది అర్థమైపోయింది.